వెల్కమ్ టు ఆస్క్ టెక్ ట్రెండ్స్. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఎవ్రీ వీక్ నేను మిస్ చేయకుండా ఆన్సర్ చేస్తూనే ఉంటాను. దాదాపు అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాను. ఎక్కడైనా అక్కడొకటి మిస్ అయితే అవుతూ ఉండొచ్చు. ప్రతి వీక్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు, చూసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఛానల్ నెంబర్ని ఇంక్రీజ్ చేయండి. అప్పుడే మనకి కొంచెం ఈ రోజుల్లో నెంబర్ కూడా ఇంపార్టెంటే కదా. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మాధవ్ కుమార్ గౌడ్ అడుగుతున్నారు, అన్న హాయ్, డిస్ప్లే పీపీఐ గురించి చెప్పు అన్న. శాంసంగ్ పీపీఐ 382 అండ్ నథింగ్ పీపీఐ 440 ఏది బెస్ట్ డిస్ప్లే? సో డిస్ప్లేలో ఉన్న పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటే ఒక ఇంచ్లో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయో చెప్పేదే పీపీఐ. సో మీరు అడిగినట్టు ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ రెండు మొబైల్స్ మీరు తీసుకున్నారు. శాంసంగ్ 382 పీపీఐ అని ఉంది అండ్ నథింగ్ 440 పీపీఐ అని ఉంది. సో అంటే నథింగ్ బెటర్. సో పీపీఐ ఎంత ఎక్కువ ఉంటే నెంబర్ అంత షార్ప్గా ఉంటుంది డిస్ప్లే. మీరు ఇక్కడ ఇచ్చిన రెండిట్లో నథింగ్ కొంచెం బెటర్గా ఉంది. అది ఒక మొబైల్ మోడల్ నుంచి ఇంకో మోడల్, ఒక డిస్ప్లే నుంచి ఇంకో డిస్ప్లేకి డిఫరెంట్ ఉంటుంది. సో కొనే ముందు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య అడుగుతున్నారు, సామ్సంగ్ గెలాక్సీ S24 స్నాప్డ్రాగన్ వర్సెస్ iPhone 15 విచ్ ఈస్ గుడ్ టు బై ఇన్ బీవీడీ సేల్ 2026. అప్పుడు ఈ రెండు ఏ ప్రైస్ రేంజ్లో వస్తాయనే దాన్ని బట్టి మనం క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆండ్రాయిడ్లో కావాలంటే కాంపాక్ట్గా కావాలంటే S24కి వెళ్ళచ్చు. బట్ నేను ఈ రెండిట్లో iPhone 15ని ప్రిఫర్ చేస్తాను. అండ్ అమర్ లవ్ ఫ్రమ్ చీరాల్ అన్నారు, థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. అండ్ నెక్స్ట్ మహేందర్ రెడ్డి అడుగుతున్నారు, హాయ్ బ్రో, OnePlus 15 ఆర్ iPhone 17 విచ్ వన్ ఈజ్ బెటర్ బ్రో? రెండు కూడా మంచి మొబైల్సే. సో ఆండ్రాయిడ్లో కావాలంటే మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే OnePlus 15ని కన్సిడర్ చేయొచ్చు, నియర్లీ 70,000 దగ్గరగా. సేమ్ iPhone 17 యాపిల్లో కావాలనుకుంటే iPhone 17ని కన్సిడర్ చేయొచ్చు. బట్ నేను ఈ రెండిట్లో ఏది కొంటానంటే నా పర్సనల్ యూజ్ కోసం ఇక్కడ iPhone 17ని కన్సిడర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ శరత్ కుమార్ రెడ్డి, మీరు మొబైల్ గివ్ అవే ఇవ్వలేదు, ఎందుకు చెప్పగలరు? లేదు, గివ్ అవేస్ అయితే ఛానల్ పెట్టిన కొత్తలో ట్రై చేశాను. బట్ దానివల్ల ఆ గివ్ అవే కోసం వచ్చే వాళ్ళే కానీ కంటెంట్ మనం ఇచ్చే ఆన్సర్స్, మనం ఇచ్చే రివ్యూస్ కానీ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి పనికొచ్చి రావాలి. కానీ మనం ఏదో ఇస్తామని వస్తే అది కరెక్ట్ కాదనిపించింది, అందుకే ఆపేశాను. బట్ ఏదైనా నాకు ఎక్సెస్గా ఉంటే ఆ స్టేజ్కి ఇంకా నేను వెళ్ళలేదు. ఎక్సెస్ ఉంటే ర్యాండమ్గా మన ఛానల్లో కింద కమెంట్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని, వాళ్ళకి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను ఆ స్టేజ్కి నేను వెళ్తే. అంతేగాని మీరు కమెంట్ చేస్తేనే అనే పరిస్థితిలో అయితే గివ్ అవేస్ ఇవ్వాలనుకోవట్లేదు. రెగ్యులర్ ఫాలోవర్స్కి సో ఎక్సెస్ ఉండి నాకు హ్యాపీగా అనిపించినప్పుడు తప్పకుండా ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తుంటాను. అండ్ కొన్ని ఉన్నాయి మన ఛానల్లో ప్రోడక్ట్స్ చాలా రోజులుగా ఉన్నాయి, వాటిని అయితే సో ఏ మంత్లో ఇస్తానో చెప్పేసి ర్యాండమ్గా ఏదో ఒక వీడియోలో పిక్ చేసి ఇచ్చేస్తాను రెగ్యులర్గా కమెంట్ చేసే వాళ్ళకి. అండ్ నిఖిలేశ్వర్ రాజు, వివో X200T కెమెరా ప్లస్ గేమింగ్ కోసం కొనొచ్చా అన్న? ఎస్, కొనొచ్చు. అండ్ మీడియాటెక్ ప్రాసెస్ ఓకేనా అన్న? లైక్ 4 to 5 years వాడచ్చా? స్నాప్డ్రాగన్ లాగా మంచి గేమింగ్ చేయొచ్చు అన్న? ఈ రోజుల్లో వచ్చే మొబైల్స్ 4 to 5 years అది మీడియాటెక్ అయినా స్నాప్డ్రాగన్ అయినా ఉంటాయి. బట్ ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పలేము. ఈ రోజుల్లో చాలా జీవులది మనం చెప్పే పరిస్థితి లేదు, అలాంటి మొబైల్స్ది మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ మీడియాటెక్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఒకప్పటి లేదా ప్రజెంట్ మిడ్ రేంజ్ మీడియాటెక్ చిప్సెట్లా కాదు, చాలా అంటే చాలా బాగా ఆప్టిమైజ్ చేయబడి ఉన్నాయి. నేను వాడే ఈ వివో X100 Proలో మీడియాటెక్ చిప్సెటే దగ్గర 3 years నుంచి వాడుతున్నాను. ఎక్కువ పని నేను ఇందులోనే చేస్తాను, నాకైతే పెద్ద ఇబ్బంది అయితే లేదు. టన్స్ ఆఫ్ క్రోమ్ ట్యాబ్స్ ఉంటాయి, చాలా యాప్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి, ఈజీగా నాకైతే సరిపోతుంది. అండ్ సత్య గాడ్సే అన్న, నేను బ్లాగ్స్ చేస్తే నాకు ఒక మంచి మొబైల్ అండర్ 55 to 65K లేదా ఇంకా కొంచెం ప్రైస్ ఎక్కువైనా ఓకే చెప్పు, ఫోటో అండ్ వీడియో పర్పస్ లాంగ్ రన్ యూజ్ చేస్తా. వ్లాగ్స్ చేస్తా అన్నారు కాబట్టి iPhone 17 మీ రిక్వైర్మెంట్కి చాలా బాగా సరిపోతుంది, 75,000కి దగ్గరగా వస్తుంది. సో లాంగ్ రన్లో కూడా బాగుంటుంది మీకు. అండ్ పర్వతం మనోహర్ అడుగుతున్నారు, వివో T5 5G మొబైల్ లాంచ్ ఇండియా ఇన్ ఏప్రిల్ ఆర్ మే అని అడుగుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్లో లాంచ్ అవ్వచ్చు, ఆల్రెడీ టీజ్ చేయడం అయితే స్టార్ట్ అయింది. విష్ణురెడ్డి, శాంసంగ్ S25 FE రివ్యూ పెట్టు అన్న. వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది. S24 FE రివ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, 25 FEది కూడా పక్కా వస్తుంది. అండ్ బాలకృష్ణ రాచల అన్న, బీబీడీ సేల్లో శాంసంగ్ S25 ప్లస్ ఎంతకు వస్తుంది? సో S25 ప్లస్ బీబీడీ సేల్లో మనకి 70కి దగ్గరగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 65-70 ఆ రేంజ్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనోజ్ అడుగుతున్నారు, శాంసంగ్ S26 Ultra అండ్ S25 Ultra డిస్కౌంట్ వీడియో ఎట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ వీడియో చేయి బ్రో టు గెట్ బెస్ట్ డిస్కౌంట్. S25 Ultra నియర్ 80 to 85 ఆఫర్స్లో రావచ్చా నెక్స్ట్ 2 to 3 monthsలో? లవ్ ఫ్రమ్ భీమవరం.
S25 అల్ట్రా అయితే 2 to 3 మంత్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ S26 అల్ట్రా, S25 అల్ట్రా డిస్కౌంట్ వీడియో అడిగారు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో. సో ఇప్పుడైతే పెద్ద ఆఫర్స్ లేవు. ఏదైతే మనకి ఆన్‌లైన్‌లో అనౌన్స్ చేశారో అదే ఉంది. బట్ ఆఫ్‌లైన్‌లో మీరు గట్టిగా బార్గెయిన్ చేస్తే స్టోర్ డిస్కౌంట్ 3,000 to 5,000, 7,000 ఆ రేంజ్‌లో అయితే ఇస్తున్నారు. మీ దగ్గరలోని షాప్‌లో వెళ్ళి అయితే ట్రై చేయండి. సో ఆన్‌లైన్ కంటే ఒక 5,000 to 7,000 వరకైతే మీకు తక్కువలో వస్తుంది. S26 అల్ట్రా కొన్నా, S25 అల్ట్రా కొన్నా. కార్డ్ డిస్కౌంట్ కాకుండా. ఆఫ్‌కోర్స్ S26 అల్ట్రాకి వాళ్ళు కార్డ్ డిస్కౌంట్ అనౌన్స్ చేయలేదు. అదైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ అయిన కొత్తలో కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ లేకపోవడం. సో చాలా రోజులుగా నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఈ మధ్య అయితే అసలు ఇది అబ్జర్వే చేయలేదు ఇలాంటిది. సో ఇచ్చి ఉండాల్సింది. అండ్ బీస్ట్ ఎడిట్స్ కెన్ యూ టెల్ మీ బెస్ట్ డిస్ప్లే మొబైల్ అండ్ కెమెరా అండ్ గేమింగ్ అండర్ 50K. 50,000లో డిస్ప్లే, కెమెరా, గేమింగ్ అంటే వివో V70 ఎలైట్‌ని అయితే ఒకసారి చెక్ చేయండి. ఐ డోంట్ వాంట్ ఐకో అండ్ మోటో అన్నారు. దెన్ వివో V70 ఎలైట్ మన ఛానల్లో రివ్యూ చేశాను. కెమెరా బాగుంది, డిస్ప్లే బాగుంది అండ్ గేమింగ్‌కి కూడా పర్లేదు. మరీ ఆ రేంజ్‌లో బెస్ట్ అని చెప్పలేము. కెమెరా బాగుంటుంది అందులో మెయిన్‌గా. ఆ ప్రైస్ రేంజ్‌లో వేరే వాటితో పోలిస్తే. అందుకే మనం పర్ఫార్మెన్స్ కొంచెం సాక్రిఫైస్ కావాలి. అది ఇది 2 పీక్స్‌లో ఉండాలంటే 50,000లో మాత్రం సో కష్టం. బట్ బ్యాలెన్స్డ్ ఆప్షన్ అది. అండ్ నెక్స్ట్ ఏఆర్ చంద్రశేఖర్ అడుగుతున్నారు, ఒప్పో ఫైండ్ X9 ఆర్ వివో X300 ప్రో టెలిఫోటో కిట్స్ ఎవరు కొనకపోతే అవి ఏం చేస్తారు? ఎవరు కొనకపోతే ఏం చేస్తారు? వాళ్ళే ఉంచేసుకుంటారు బ్రో. అసలు వాటి మ్యానుఫ్యాక్చరింగే తక్కువ ఉంది. కొందామన్నా ఈ కిట్స్ దొరకట్నే లేదు. అవి ఎక్కువ యూనిట్స్ చేయరు మ్యానుఫ్యాక్చరింగ్, లిమిటెడ్ యూనిట్స్ ఉంటాయి. సో అవి దొరకడం కష్టం. ఇంకా మిగిలిపోవడం అంటూ ఏముండదు. మిగిలిపోతే ఏదన్నా ఒక ఆఫర్లో బల్క్గా ఏదన్నా ఒక మొబైల్కి ఏదో ఆఫర్లో అంటగట్టేస్తారు. అండ్ కునమల్ల నవీన్ చంద్ర పిక్సెల్ 10 ఆర్ వివో V70 ఎలైట్ ఆర్ నథింగ్ 4A ప్రో. సో ఈ రెండిట్లో పిక్సెల్ 10 ఆర్ వివో V70 ఎలైట్ రెండు మంచి ఆప్షన్స్. పిక్సెల్ 10 ఇంకా మీకు మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు కొంచెం తక్కువలో కావాలి అనుకుంటే వివో V70 ఎలైట్. బట్ నథింగ్ 4A ప్రోని ఈ రెండింటితో అయితే కంపేర్ చేయలేము. అది కింద ఉంటుంది వీటితో పోలిస్తే. అండ్ సుప్రియా హే అడుగుతున్నారు, వివో X300 FE ఇండియా లాంచ్ డేట్ చెప్పు బ్రో. నో ఐడియా. లేదా 60K బడ్జెట్లో బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ చెప్పు బ్రో. మినిమం 3 to 4 years వాడాలి. 60 నుంచి 65,000 అయినా పర్వాలేదు. బెస్ట్ కెమెరా ఫోన్, లిటిల్ బిట్ గేమింగ్, బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ దిస్ సెగ్మెంట్. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు ఐకో 15, OnePlus 15, ఒప్పో ఫైండ్ X9 వీటిలో ఏది కొన్నా డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ హారిక కిట్టు 30,000 బడ్జెట్లో బెస్ట్ మొబైల్ చెప్పండి బ్రో ఫర్ రెగ్యులర్ యూసేజ్ అండ్ కెమెరా. వివో T4 అల్ట్రా ఇంకో 4,000 అలా ఎక్కువ అవుతుంది. బెస్ట్ అన్నింటిని కవర్ చేస్తుంది. అండ్ S25 రివ్యూ అడిగారు. తిరుపతమ్మ లవ్లీ అడిగారు. పక్కా వస్తుంది వెరీ సూన్. అండ్ మాధవ్ కుమార్ గౌడ్ కూడా అడిగారు, నథింగ్ 4A మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్లో 21Kకి ఫస్ట్ సేల్లో బై ఆర్ స్కిప్. ఆ ప్రైస్ రేంజ్కి అయితే మంచి ఆప్షన్. అండ్ మల్లేష్ అడుగుతున్నారు, హాయ్ అన్న పిక్సెల్ 9A బెస్టా లేదా 10A బెస్టా? అలాగే ఈ రెండు మొబైల్స్ ఏమన్నా ప్రైస్ తగ్గనున్నాయా? ఇప్పుడు కాదు, సమ్మర్, మే, జూన్ ఆ టైం వరకు అయితే తగ్గుతాయి. అండ్ ఈ రెండిట్లో పెద్ద ఫరక్ ఏం లేదు. పిక్సెల్ 9A తీసుకున్నా, 10A తీసుకున్నా. సో 10Aకి నిజానికి ఒక బెటర్ డిస్ప్లే ప్రొటెక్షన్ ఉంది. అదర్వైజ్ 9A వాల్యూ ఫర్ మనీ ఈ రెండిట్లో. అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ S26 మొబైల్? ఈజ్ ఇట్ గుడ్ టు బై ఆర్ వివో T4 అల్ట్రా మొబైల్ నౌ బికాస్ ఇట్ ఈస్ 2025 మొబైల్ ఆర్ ఐ కెన్ వెయిట్ ఫర్ T5 అల్ట్రా? S26 బెటర్ ఆప్షన్ వివో T4 అల్ట్రాతో కంపేర్ చేస్తే. సో వెయిట్ చేయగలిగితే వివో T5 అల్ట్రా కోసం కూడా వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ రఘు స్వాగ్ అడుగుతున్నారు, హాయ్ అన్న వివో V70 ఎలైట్ 35,000కి వస్తుంది విత్ ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్తో. అండ్ ఐకో 15R 34,000కి వస్తుంది. ఏది తీసుకోవాలి చెప్పు అన్న ప్లీజ్. నేను ఇన్స్టా రీల్స్ తీస్తాను, అదే మొబైల్ ఎడిట్ చేస్తాను. లేదంటే ఇంకా వేరే మొబైల్స్ ఏమైనా ఉన్నాయా 40,000 to 50,000 బడ్జెట్లో? 35,000కి వివో V70 ఎలైట్ చాలా మంచి కెమెరా మొబైల్. సో అండ్ మీరు ఎడిట్ కూడా చేస్తా అన్నారు కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి అంటే ఐకో 15Rకి వెళ్ళండి. సో లేదంటే ఇంకా వేరే ఆప్షన్స్ అంటే 40,000 to 50,000 బడ్జెట్లో ఈ రెండే ఉన్నాయి పర్ఫార్మెన్స్ కెమెరాని బ్యాలెన్స్ చేయగలిగేవి. బట్ నా పిక్ ఈ రెండిట్లో వివో V70 ఎలైట్. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.